ఇక రాజధాని రైతులతో ఈ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమవుతున్నారు. భూములకు సంబంధించిన వివాదాలు, విధి విధానాలపై రైతులతో చర్చించనున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ స్వామి నాయుడు అందిస్తారు. స్వామి, చెప్పండి, చంద్రబాబు రైతులతో సమావేశం అజెండా ఏంటి? సమావేశంలో ఏం జరగబోతోంది? హరి, రాజధాని ప్రాంత రైతులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సమావేశం శనివారం సాయంత్రం జరగవలసింది. అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ సందర్భం ఈ రోజుకి వాయిదా పడింది. ముఖ్యంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు రైతులు ఎందుకు ఇక్కడ భూమిని రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారు, మీకు కావాల్సిన డిమాండ్ లేట్ అనే దాని మీద రైతులతో ఈ రోజు సచివాలయంలో చర్చించనున్నారు. అలాగే రాజధానికి ప్రభుత్వం ఈ రోజు ఏమివ్వబోతుంది, రైతులకు ఏం చేయబోతుంది, ఎటువంటి ప్రయోజనాలు కల్పించబోతుంది అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు విధాన ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. అయితే ముఖ్యంగా రైతుల మాత్రము తమకు 1500 గజాలు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగము, ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారం, అలాగే పంట భూసారాన్ని పెట్టి కూడా నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం మెట్ట భూమికి 1100 గజాలతో పాటు 100 గజాలు వాణిజ్య స్థలాన్ని, అలాగే 3 పంటలు పండే భూమికి 1100 గజాలతో పాటు 200 వాణిజ్య స్థలాన్ని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు మనకి కనిపిస్తుంది. అలాగే దీని పట్ల మాత్రం రైతులు ఒప్పుకునే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. ఏవైతే తమ డిమాండ్లు చెప్తున్నామో తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తేనే తాము మాత్రము ఈ కొత్త రాజధానికి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇచ్చేది లేదని వారు చెప్తున్నారు. ఇప్పటికే 11 గ్రామాల ప్రజలు తాము ఈరోజు చంద్రబాబు నాయుడుతో జరిగే సమావేశానికి కూడా హాజరు కామని కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద సాయంత్రం మాత్రం చంద్రబాబు నాయుడు రైతులతో సమావేశం తర్వాత ఒక విధి విధానాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైతులు ప్రభుత్వం చెప్తున్న డిమాండ్లకు ఒప్పుకుంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అందిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారానికి రైతులు మాత్రం ఒప్పుకోకపోతే మాత్రం బలవంతంగానైనా ప్రభుత్వం రైతుల నుండి భూములు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. హరి, ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.